మ్యారథాన్ రేసు స్టార్ట్ చేసినప్పుడు మెల్లగా పరిగెట్టడం స్టార్ట్ చేస్తారు కదండి. స్పీడ్గా పరిగెత్తేస్తే ఏమవుతుంది, విదిన్ ఫ్యూ మినిట్స్లో వాళ్ళు ఎగ్జాస్ట్ అయిపోతారనమాట. ఒక స్టడీ పేస్లో వెళ్ళాలి, అప్పుడే మ్యారథాన్ అన్నది సాగుతుంది మంచిగా. సో జీవితం కూడా ఇట్ ఈస్ నాట్ ఎ స్ప్రింట్, ఇట్ ఈస్ ఎ మ్యారథాన్ అని ఎన్నోసార్లు మనం విన్నాం. చాలామంది ఈ బర్న్అవుట్ సిండ్రోమ్కి గురవుతున్నారండి. బర్న్అవుట్ అంటే ఏంటంటే మొత్తం శక్తిని ఒకేసారి ఉపయోగించుకుంటారు, తర్వాత జీవితంలో చతకిల పడతారు. నా కెరియర్లో డెవలప్ అవ్వాలి, ఉన్నత శిఖరాలకు ఎదిగిపోవాలి అని ఆరాటపడిపోయి ఆత్రం అంటారు చూసిండ్రా, కుక్కాత్రంతో ఉరుకుతానే ఉంటారు. కొన్నాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు నిద్రాహారాలు మానేస్తారు. అయ్యా పనే జీవిత లక్ష్యంగా భావిస్తారు. సరైన టైంకి తిండి తినరు, సరైన టైంకి నిద్రపోరు. నేను 3 గంటలు 4 గంటలే నిద్రపోతానండి అని అంటుంటారు కొంతమంది. అది ఏమవుతుందండి, ఒకరోజు మన శరీరం సహకరించడం మానేస్తుంది. 40 ఏళ్ళు వచ్చేసరికి మెల్లగా ఒక్కొక్క రోగం బయటపడుతుంది. అప్పుడు ఎవరు కూడా వాళ్ళని ఆదుకోవడానికి రారు. మీరు కష్టపడ్డ పని ఏదైతే ఉందో, ఏ కంపెనీలో అయితే కష్టపడ్డారో ఆ పని మిమ్మల్ని ఆదుకోదు. ఆ యొక్క కష్టము ఆ కంపెనీ వాళ్ళు కూడా మనల్ని ఆదుకోరు. బిడ్డ ఇంత కష్టపడ్డావు, ఇక తీసుకో 20 లక్షలు 30 లక్షలని ఎవరు మనకు వచ్చి ఇయ్యారన్నమాట. మనం ఏకాకే అయిపోతాము. ఇంకా జీవితంలో మన హెల్త్ పోయినాక ఇంకేముంటుందండి. మా గురువుగారు పట్టాభి గారు ఒకసారి ఒక మాట చెప్పిండ్రండి. ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఒకే మాట చెప్పిండ్రండి. ఆ రోజు నుంచి నా ఆలోచన విధానం మారిపోయింది. ఆయన అన్నారు, వేణు నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకు అన్నారు. ఏంది సార్ అది చెప్పండి అని. అన్నీగో ఇట్లాంటి పనులే నేను చేసినాను, ఆత్రంతో ఎన్నో పనులు చేసినాను. ప్రతి ప్రోగ్రాము ఒప్పుకోవడమే, అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం, ఇంటి భోజనం మానేశాను, బయట తినడమే అయిపోయింది. మెల్లగా నా హెల్త్ డిటీరియేట్ అయిపోయింది. రకరకాల సమస్యలు, ఆర్గన్స్ అన్నీ కూడా పనిచేయడం చక్కగా పనిచేస్తలేవు. ఇవాళ నా పరిస్థితి ఇట్లా అయిపోయింది అని చెప్పినారని. ఇంకా ఆ రోజే అనుకున్న, పని చెయ్యాలి, మన ఖాళీగా ఉండొద్దు. కానీ ఎంతవరకు పని చేయాలి, మన శరీరం ఎంతవరకు తట్టుకోగలదో అంతవరకే పని చెయ్యాలి. ఎంత సంపాదించాలి, మనకు ఎంత అవసరమో అంత మాత్రమే సంపాదించాలి. మన హెల్త్ అన్నది చాలా ముఖ్యము. నేను ఆ రోజు తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి కొద్దిగా నాలో కూడా మార్పు రావడం జరిగింది మిత్రులారా. కొంతమంది అంటుంటారు, నా క్యాలెండర్ 2 నెలలు 3 నెలలు ఫుల్ ఉందండి అని గొప్పగా చెప్పుకుంటుంటారు. ఫుల్గానే ఉంటుంది, కానీ ఒక రోజు చేయలేని పరిస్థితి వస్తే మనం ఎలా అయిపోతామండి? ఎవరన్నా మనకు సపోర్ట్ చేస్తారా? ఎవ్వరు చేయరు. కాబట్టి యువత జాగ్రత్తగా ఉండండి. మీ హెల్త్ అన్నది చాలా ముఖ్యము, దాన్ని కాపాడుకోండి. జీవితంలో ఎదగాలి, ఖచ్చితంగా ఎదగాలి, కానీ దానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం మనం ముందుకు వెళ్దాము. మనం ఏం రేసులో లేము ఇక్కడ. దయచేసి పోటీలు పడకండి అనవసరంగా. జై హింద్.